నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్ మన పృథ్వీ ఉంటాడు కదా. పృథ్వీ అన్ననట నేనట తిట్టినట. నేను మరి తిట్టినా అని అర్థమైందట కొంతమంది సైకోగాళ్ళకు కొంతమందికి అర్థమైందట. నేను పృథ్వీని ఏడ తిట్టిందో చూపిరా అంటే ఒకటి చూపించటం లేడు. కానీ పృథ్వీ అన్నను నీ నోటితో నుంచి మాట్లాడతావా ఏమనాలే మరి. తొలి వెలుగు రఘు విషయంలో నీ మీద ఆరోపణలు వచ్చి ఒక ఆడపిల్ల కుటుంబము వాళ్ళని 2 సంవత్సరాల కిందనే 2021 4-3 సంవత్సరాల కిందనే అయ్యా వాడుకున్నామంట, పెగ్డేట్ చేసినామంట, ఇవన్నీ ఇట్నేనా అయ్యా చేసేది, నీ అంతా బయటపడ్డదయ్యా. మరి దేని మీద మన పృథ్వీ గారు మాట్లాడితే బాగుంటుంది, పృథ్వీ అన్న అయితేనే న్యాయం చేయగలడు, ఇది పృథ్వీ అన్న మాట్లాడితే బాగుంటుంది అని అడిగిన. ఇది తప్ప ఈ సోటేలుగాళ్ళు సైకోగాళ్ళు నాకు ఫోన్లు చేసుడు, మా పిల్లలను బెదిరించుడు. నేనంటే ఫోన్ ఎత్తలే మాట్లాడలే అనుకో, మా టీంకి ఫోన్ చేసి వాళ్ళు ఎత్తే వాళ్ళని ఏదేదో అనుడు, వాళ్ళతోటి నువ్వేం చేసినావు, ఏడ న్యాయం చేసినావు, నువ్వు న్యాయం చేసుకుంటూ వచ్చినావు, తెలంగాణ రాష్ట్రంలో నీకు మించినోడు అవ్వలేడు. మేము ఏడ చెయ్యలే, మేము ఏడికి వాట పోతున్నాం వస్తున్నాం అంతే. మేము పోయిన కాడాల న్యాయం జరగాలంటే మీ అంత పెద్దోళ్ళం కామే మేము అన్నా. అందుకే నేను నిన్ను ఏం తిట్టలేదు అన్న. నేను కూడా జై పృథ్వీరాజ్ అని అంట, కానీ అందరం పృథ్వీరాజ్ అనే అంటున్నాం. నిన్ను ఏదో 2 మాటలు తిట్టో లేకపోతే ఏదో నీ మీద బట్టగాల్చి కాదు, అర్థం చేసుకోవాలి. అలా చెప్పు, నీ అనుకున్న వాళ్ళకి బ్యాచ్కి చెప్పానా జరా సైకో మాటలు మాట్లాడొద్దని చెప్పు. నిన్ను అడిగిన నేను ఇది పృథ్వీరాజ్ అయితేనే న్యాయం జరుగుతుంది, తొలి వెలుగు రఘును అడుగుతాడు అని అన్న. ఇది తప్పెట్లయితుంది అంటే అనొద్దా? ఏందో చెప్పురే జర, నాకు రోజు టార్చర్ ఏందే. ఏదన్నా వీడియో చూస్తే అమ్ముడు పోయినావు, ఎంత నన్ను కొనే కొడుకోవడం అంటే చెప్పలేమురా. సైకోగాళ్ళకి అడుగుతున్నా, ఇప్పుడు ఆ సైకోగాలని అడుగుతున్నా, నన్ను కొనే కొడుకోవడం అని పేరు చెప్పురా నాకు. ఫైరు నన్ను కొనేటోడు కూడా చెప్ప. ఎంత కమ్ముడు పోయినావు, ఎంత కొన్నారు, బండి సంజయ్ ఎంత కొన్నాడు, బండి సంజయ్ మీరిద్దరు ఒక్కడ వండుకోరి. అమ్మ పోరాల కింద వారు అర్థం పడదామని ఉన్న ఆదరవని కన్నా చేసే విధానం ఏంది. ఏమడిగినా వీడియో నేను పెట్టినా, ఎన్నో ఎవిడెన్స్ యూట్యూబ్లో వచ్చినాయి, అవి నేను పెట్టినా. పెడితే దాని మీద ఇప్పుడు ఉత్తగా గుడ్డిగా కాల్చి చెప్పలేగా. యూట్యూబ్లో బొచ్చడున్నాయి ఎవిడెన్స్, ఎన్ని వచ్చినాయి, కట్టలు తెచ్చుకొని వచ్చినాయి, ఆడియోలు వచ్చినాయి, కార్లలో మాట్లాడుకునేవి వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి. అవన్నీ ప్రూఫ్ కాదు. మరి అవన్నీ చూస్తలేడా? తొలి వెలుగు రఘు అరే ఏంది రఘు, ఇవన్నీ ఏంది ఇట్లా రిలీజ్ అయినాయి, ఇవన్నీ ఎక్కడి బాబా, ఈ ఆరోపణలు నీ మీద ఎక్కడివి అని పృథ్వీరాజ్ అన్న ఎందుకు అడగలే? అవి అడగాలని నేనన్నా. తిట్టినట్టెట్లా? నేను ఆ వీడియో పెడతా, ఆ వీడియో నన్ను పోనిస్తాడు చేసిరా? ఎంతమంది తోటి రిపోర్ట్ కొట్టించారు తెలియదా? రిపోర్టా? ఓ గ్రూప్ అట, బ్యాచ్ అట, అన్న పెట్టి కొడుతున్నారట. 4 బ్యాచ్ అయ్యి ఒక ఆడ మాట్లాడుకుంటారట. ఇది పలానోడు చేపిస్తే చేసిర్రు, ఎవడా నా కొడుకు చేపించినా, నా కొడుకు నాతోటి చేపిస్తే చేస్తాను కారా, నేను చేపిస్తే చేసే కొడుకునేనా? ఎవడాడా అంటున్నా, నేను ఈ మాట ఇస్తున్నా. మీరు మాట్లాడుకోలే, ఎవడెవడు మాట్లాడుకున్నా తెలియదా? ఇప్పుడు చేపిస్తే చేసిరట, చేపిస్తే చేసే బానిసనారా, నేను చెంచానారా? ఎందుకు నాకు నోరు లేదా, నాలుక లేదా? ఈ దేశం ఈ రాష్ట్రం ఎడిపోతుందో తెలియదా? ప్రజలలో తిరుగుతలేనా? జ్ఞానం లేదా? ఊరికనే వచ్చింది అనుకున్నావా? ఉంటే పోతా నా ప్రజలకు ఏమన్నా అయితే ఊకోనని వచ్చినా అంతే. ఓడో చేపిస్తే ఈడు ఆడు ఎవడో పేరైనా చెప్తలేరు. మళ్ళా పేరు చెప్తే అరే హోహో అమ్మ ఈ మనిషా గా మనిషా గీనా గాయనా అనుకుందు. పేరు లేదు, ఊరు లేదు, ఇప్పుడు చేపిస్తే చేశారట. దొంగలు ఒక ఆడ కూర్చొని మాట్లాడుకొని 100 మంది రిపోర్ట్ కొట్టి తెలియదా నాకు? ఇది దీని మీద తెలుసా? ఈ సైకోగాళ్ళు నన్ను అనేటోళ్ళు, ఫోన్లు చేసేటోళ్ళకి తెలుసారా?
వాళ్ళు ఏమేం చేస్తురో, పృథ్వీరాజ్ అన్న ఏం చేస్తుండో, తొలి వెలుగు రగ ఏం చేస్తుండో, ఇంకో 2 3 4 5 బ్యాచ్ అయ్యి వాళ్ళు ఏం చేస్తుర్రో, ఎట్టడికి చేస్తుర్రో తెలుసా? ఎన్ని మాటలు మాట్లాడుకుర్రో నా మీద తెలుసా నీకు? ఒక్క వీడియో కొట్టి తొలి వెలుగు రఘు గురించి మాట్లాడినందుకే, అందులో పృథ్వీరాజ్ అయితేనే న్యాయం చేస్తాడు అని ఒక మాట అన్నందుకే వాళ్ళంతా బ్యాచ్ అయ్యి ఏమేమి మాట్లాడుకుర్రో మీకు తెలుసారా అంటున్నా నేను. ఏం చేస్తారా నన్ను? ఏం చేస్తారు? ఏమైనా చేస్తే మీది పెద్ద మీడియా కాబట్టి, మీరు అందరు ఒకటి కాబట్టి, బ్యాచ్ అయ్యారు కాబట్టి ఏమైనా చేస్తే చేయొచ్చు. లేకపోతే నీ కింద ఉన్న టీములు అక్కడక్కడ ఉంటే కొట్టమని చెప్తుండొచ్చు, తనమని చెప్తుండొచ్చు, లేకపోతే ఛానల్ మొత్తం రిపోర్ట్ కొట్టి తీసేయాలని చెప్తుండొచ్చు. ఇంతకంటే ఎక్కువ చేసేది ఏముంది? ఒకవేళ చంపుతారా, ప్రాణం తీస్తారా? చెప్పండి, సమాధానం చెప్పాలి. నేను ఊకునేటోను గాను, అలాంటి ఏందంటే ఊకునా, మొన్న వచ్చింది అడిగినా అయిపోయా. అందులో ఏమన్నా మాట అన్నట్టుందా? నిజంగా అమ్మ పృథ్వీరాజును అడ్డగోలుగా మాట్లాడింది ముసలోడు ఒకడ్రా వీడు అన్నట్టు కాదు, అడగాలే అన్న. పృథ్వీరాజ్ అయితేనే న్యాయం చేయగలడు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో చేస్తుండ అన్న, పెద్ద సమస్యలను పరిష్కరిస్తుంది కాబట్టి ఇది కూడా జర్ర పక్కనే ఉంటాడు కదా, జర్ర అడుగు అని అన్న. ఇది తప్పెట్టయితుందిరా నాయన. ఎక్కడి మెసేజ్లు, ఎక్కడి ఫోన్లు. నేనంట వాడు ఫోన్ చేసాడు, నేను కూడా మాట్లాడలే, చూసారు కదా. మా టీం సభ్యుడే మాట్లాడాడు, అయిపోయింది. కట్ చేసి పెడతారు ఎందుకన్నా, ముందల్ది పెట్టాడని. నీ ముందల్ది ఏముందో నువ్వు పెట్టరాదు. కట్ చేసి పెడతాందుకు అవలాగాలనుకున్నావా? ఈడ తల్వార్ తాత టీం, తల్వార్ తాత దొంగలంగా పనులు చెయ్యనియరు కూడా. ఏంది నువ్వు అంత ఈయన అంత పోటుగాడు అంట అని అందులో కూడా అంటుండు. మేమంట కట్ చేసి పెట్టినామట. ఏంటిదిరా కట్ చేసేదే? అంతకు ముందు ఏముందో నువ్వు పెట్టి ఇప్పుడు అను ఏమనంటే, అరే అసలైంది ఇదిరా, నువ్వు ఇది పెట్టినావు ఎందుకురా నాను. అది అనాలే, అది అనచేతన అవుతుందా? అరే సైకో ఓడో ఆ ఫోన్ చేసినాడు, ఇది పెట్టు, పూర్తిది పెట్టు. ఏమేమి మాట్లాడినా వానితో నేను కూడా అడుగుతా. మా ఊరిని నేను అడుగుతా అంటే ఆయన తోటి ఏమేమి మాట్లాడినావు ఫస్ట్ కాంచి. అది నువ్వు రికార్డింగ్ పెట్టుకోపోయినావ్యా, సగం పెట్టినామంట, మొత్తం పెడితే కట్ చేసి పెట్టినామంట. నువ్వేం టీం మనిషివురా అని ఆయన ఇప్పుడు నా కాడు ఉన్నది అంట. నువ్వు మొత్తం పెట్టిన ఆయన వయా రాములు, నువ్వు మంచిగా పెట్టిన ఆయన. ఇది ప్రజలారా, నేనేమంటున్నా అంటే పృథ్వీరాజు మంచోడే కాదని కూడా అన్నాడు, తొలి వెలుగు చాలా మంచోడే కాదని కూడా అన్నాడు. చేస్తున్న పనులు ఏంటయ్యా? తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని చూస్తే 2 చేతులు ఎత్తి దండం పెడతారా? దండం పెడతాడో ఇది చేసిండి ఏంది? కార్లలో వస్తున్నాయి ఆడియో రికార్డులు వస్తున్నాయి, యూట్యూబ్లో వస్తున్నాయి. ఇవేం సంగతి అయ్యా? జర నువ్వైతే మంచిగా అడుగుతావయ్యా అని ఈ మాట నేను ఒక తలవారు తాతగా అడిగిన అంతే. ఈ అడిగిన పాపానికి ఓ కొడక బ్యాచ్ లేచింది. ఇప్పుడు నల్లగొండ టీం అట, నల్లగొండ టీం ఎట్టా అంటావు? మా పృథ్వీరాజు పేరు ఎందుకు తీస్తావు? తిట్టినాను చెయ్యాలి అన్న, అడుగుతా. ఎందుకు అడగా? నాకు బాధ్యత లేదు. నువ్వు పెద్ద అన్నవే రాష్ట్రంలో, నిన్నే అడుగుతా నేను. అడుగొద్దా? మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో వస్తుందిగా, మళ్ళీ దీన్ని ఏదైనా చేయరు. ఇక ఈడు ఆగడరయ్యి నా కొడుకు అని మళ్ళీ దీన్ని ఏమైనా చేయరు. గిది ప్రజలారా, నేనేమంటున్నా, మీరు ఏ టీంలో అన్నీ ఉండరు, ఎక్కడన్నా ఉండరు, నిజాన్ని చూడరు. అడగులుగా తిడతాందుకు రాలే, అడగులుగా మాట్లాడుతందుకు రాలే. అడిగేటప్పుడు అడుగుతా. నాలుక జారేటప్పుడు జారుతుంది. ఎందుకు జారుతుంది? అక్కడ చూసిన సమస్యను చూసినప్పుడు జారుతుంది. ఊరికనే అడగులుగా జారుతానికి పిచ్చి బయట ఉన్నామా? తలకా ఏం కుక్కలమా? అడగులకి ఏది పడుతుంది, కాళ్ళ కాపితే బౌ అని మొత్తుకుంటాను. సమస్యను బట్టే వస్తుంది. మరి నేను పిచ్చి కుక్కని అనుకో, మరి మీరు కూడా మస్తుగా మాట్లాడతారుగా, ఏడబోయి ఆడబడదు ఊట అంటారుగా, మరి నేనేమనుకోవాలి దీన్ని? మళ్ళీ ఇది కూడా చెప్పాలి సమాధానం. ముందల నాగలు ఎట్ట పోతే వెనక నాగలు అట్టనే వస్తుంది. నాగళ్ళ సంగతి తెలుసుకోరు. వెనకట నాగళ్ళు పెద్దలు వేస్తారు సామెతలు, తెలుసుకుంటే మంచిగా ఉంటుందని కోరుతున్నా. ఇప్పటికైనా కొన్ని బ్యాచీలు ఉన్నాయంట టీంలకు చెప్తున్నా నేను. పృథ్వీ అన్నకు కాదు, పృథ్వీ అన్న మంచోడు. ఆయన తెలంగాణలో ఆయనకు ఒక క్షణం వీలు లేకుండా తిరుగుతుండు ప్రజల తరపున. తిరగని ఆయన బాధలు ఆయనకు ఉన్నాయి. కానీ ఆయన వచ్చి చేస్తే బాగుండుగా అని అడిగిన, ఇక అదంతా వదిలేదు. కానీ మీకు చెప్తున్న సైకోలకు కొంతమంది సొటేల్ బ్యాచ్ తలకాయ ఉండి మాట్లాడతారా లేక మాట్లాడతారా ఆలోచన చేయాలరా నాయన. చేసినాక ఫోన్లు చేయాలి, చేసినాక మెసేజ్లు పెట్టాలి కిందంగా.
పేరు లేదురా, ఇంటి పేరు నీ పేరు లేదు పెట్టుకుంటేందుకు. ఫేక్ ఐడీలతోటి పెట్టిందిరా మెసేజ్లు. ఒక్కడే 5 సార్లు పెడతాడట. పేరేమైందిరా? అమ్మ నాయన పెట్టలేదురా, ఇంటి పేరు లేదురా, గోత్రం లేదు. మీ బతుకులమ్మ నువ్వయ్యా. కామెంట్ పెట్టేటప్పుడు ఫలానా వ్యక్తి పెట్టిండ్రా బా ఆయన నిజం మాట్లాడిండ్రా అనేది కూడా ఉండాలి. తప్పు చెప్పినా అమ్మ తప్పు చెప్పిండ్రా ఇది ఏదో ఉన్నట్టుందిరా అని అర్థం చేసుకోవాలి. ఫేక్ ఐడీలతో పెడతారా, ఒక్కొక్కడే 5-6 సార్లు పెడతాడట. అమ్ముడు పోయిండు, కొన్నాడు, ఫలానోని మనిషి. ఇవా ప్రూఫ్ లేని మాటలు ఎందుకురా? ప్రూఫ్ లేని మాటలు ఎందుకు అని నిజంగా అమ్మ యూట్యూబ్లో వచ్చింది అవి చూసానమాట అదన్న లేదు, ఊగనే మాట్లాడు. ఇక గిది ప్రజల చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.